హాయ్ అండి, వెల్కమ్ టు రమణాస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ అల్లం పెసరట్టు. హెల్త్కి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. పెసరట్టు కోసం ఇలా ఒక గిన్నెలో 1 కప్పు వరకు పెసలు తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు బియ్యం వేసుకొని శుభ్రంగా 4 సార్లు వాష్ చేసిన తర్వాత నిండుగా నీళ్లు పోసుకొని మూత పెట్టి రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే ఒకసారి ఇవి బాగా నానిపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 1 ఇంచ అల్లం ముక్క ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని 2 లేదా 3 పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని పిండి బాగా కలుపుకొని సాల్ట్ కరిగిన తర్వాత దోశలు వేసుకోవచ్చు. దోశ పెనం హీట్ అయిన తర్వాత కొంచెం పిండి అనేది వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర, క్యారెట్ తురుము కూడా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఈ పెసరట్లోకి కొబ్బరి చట్నీ అయినా అలాగే అల్లం చట్నీ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ అల్లం పెసరట్టు ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.